ప్రీచర్ కావాలి, లేకపోతే నేను ఒక పాస్టర్ కావాలనే తపన నాలో లేదు. నాకు క్రైస్తవునికి ఏదైనా శుభప్రదమైన నిరీక్షణ ఉంది అంటే రెండవ రాకడే. చర్చ్ ఇస్ నాట్ ఎ కెఫెటీరియా ఆర్ హోటల్. దీని పేరు మై గెత్సెమనే అని పేరు. పాప మృతదేహాన్ని పెట్టుకుని వాక్య ప్రకటించాను, నా చేతులతో సమాధి చేశాను. అన్న ప్రైజ్ ది లార్డ్. రెవరెండ్ డాక్టర్ విజయభూషణం గారు, వీరు అద్భుతమైన పరిచర్య, రెండవ రాకడ గురించి చాలా సందేశాలు ఇచ్చిన దైవజనుడు. వీరు ఈరోజు మనకు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. వారి అద్భుత సాక్ష్యాన్ని, వారు చేసిన పరిచర్యను మనము త్వరలో వినబోతున్నాము. మీరు వారు చేసిన పరిచర్యలో భాగంగా చాలా వీడియోస్ రికార్డ్ చేశారు. వాటన్నిటిని కూడా వారి యూట్యూబ్లో ఉన్నాయి, వాటిని కూడా ఫాలో అవ్వండి. ప్రత్యేకంగా వారు చెప్పిన వాక్యాల్లో వారు ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పేది ఏంటంటే రెండవ రాకడ. ఆ రెండవ రాకడ గురించి ఎవరైనా ఉన్నారు ఓ ప్రత్యేకమైన దైవ సేవకుడు అంటే రెవరెండ్ డాక్టర్ విజయభూషణం గారని చెప్పవచ్చు. వారు మనతో ఉండడం చాలా సంతోషం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో మిమ్మల్ని ముందుగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీ బాల్యం, మీరు ఎక్కడ మీ బాల్యం గడిపారు, మీ తల్లిదండ్రులు ఎవరు చెప్పగలరా? నేను మహబూబ్ నగర్ డిస్టిక్లో ఆ దినాల్లో బెత్లహేము అని దానికి పేరు, ఆ గ్రామానికి. ఆ కుగ్రామంలో నేను పుట్టాను. గౌరపాగా సైమన్, చంద్రమతి అనే దంపతులకు నేను పుట్టాను. 5 మంది అక్క చెల్లెండ్లు. ఆ తర్వాత నాకు 2 అక్కలు, 3 చెల్లెండ్లు, అండ్ ద ఓన్లీ మేల్ చైల్డ్, నేను ఒక్కనే. అయితే ఆ చిన్న వయసులో నుంచే తల్లి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేది, ఏడుస్తూ రక్షణ కొరకు ప్రార్థన చేసేది. నా కుమారుడు దేవుని సేవకుడు కావాలి అనే ఆశ నా తల్లికి ఉండేది. నేను ఆ దినాల్లో ఏమి భక్తి గల కుటుంబమే కానీ ఇవన్నీ నాకు లేవు. సో ఎందుకు పిచ్చిది ఏడుస్తూ ఉంది అనేది ఎప్పుడు అనేది, ఒకసారి అన్నాను కూడా, పిచ్చిదన్నా ఊరికి ఎందుకు ఏడుస్తావు నా కొరకు అనేది అన్నాను కూడా నా తల్లిని. ఈ దినం నాకు ఎందుకంటే ఆత్మల కొరకు ఆ యొక్క భారం ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడో, నౌ ఐ కెన్ అండర్స్టాండ్ మై మదర్స్ హార్ట్. సో ఆ విధంగా తను ఆశ, నేను ఒక సేవకుని కావాలి, నాకు సేవకుడు కావాలని ఎప్పుడు లేదు నాకు. నా జీవితంలో యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ పైలట్. ఓకే. ఎందుకో ఆ తలంపు చిన్నప్పుడు వచ్చేది నాకు, ఎందుకంటే ప్లేన్లు చూసేవాడిని. ఆ తర్వాత ఐ బికమ్ కాలేజ్ అయిపోయింది, ఇంజనీరింగ్ చదివాను. కాలేజ్ ఇంజనీరింగ్ ఆ టైంలో మీరు యవనస్తులు మామూలుగా సినిమాలు షికార్లు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ రకంగానే తిరిగారా? లేకపోతే అట్లా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. నో, అంతకంటే భయంకరంగా తిరిగాను నేను. ఓకే. ఒకవేళ చెప్పాలి అని అంటే, నేను మా కుటుంబం ఒక శ్రేష్టమైన భక్తిగల కుటుంబం. నా తల్లిదండ్రుల వారి యొక్క వాతావరణం ఉన్నంత వరకు మాత్రం నేను శ్రేష్టమైన ఒక భక్తిపరుడుగానే ఉండేవాడిని. నేను కాలేజీకి ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చానో, ఇక నా స్నేహితులు నన్ను పురికొల్పడం, ఐ వాజ్ టెంప్టెడ్, అండ్ ఇక సినిమాలు చూడడం ఒక్కటే అలవాటు చేసుకున్నాను. భయంకరంగా సినిమాలు చూసేవాడిని. ఫస్ట్ షో, సెకండ్ షో, మ్యాట్నీ, అండ్ ఈవెన్ మధ్యరాత్రిలో హాస్టల్కి వెళ్ళేవాడిని. దినానికి ఫ్రైడే, సాటర్డే, సండే 4 పిక్చర్స్ చూసేవాడిని. ఐ వాజ్ అడిక్టెడ్ ఫర్ ద మూవీస్. ఇక తర్వాత నేను మై కన్వర్షన్ వాజ్ అ రాడికల్ కన్వర్షన్. ఎందుకు ఎప్పుడు అనుకునేవాని అంటే, క్రైస్తవ కుటుంబంలో పుడితే యేసుక్రీస్తు దేవుడు అంటారు, న్యాచురల్ అది కదా. హైందవుల కుటుంబంలో పుడితే హిందువులు వాళ్ళ దేవుళ్ళు అంటారు. ముస్లిం కుటుంబంలో పుడితే అల్లా గాడ్ అంటారు. వై ఇంతమంది దేవుళ్ళు ఎట్లా? యేసుక్రీస్తే దేవుడు అని ఎందుకు చెప్పాలి? అలాంటి ప్రశ్నలు వచ్చేవి నాకు. ఆ తర్వాత నేను ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ హిందూయిజం. ఓకే. ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ఇస్లాం.
అంటే నేను ఎందుకని అట్లా అంటే యేసుక్రీస్తు ఎందుకు దేవుడు, వాళ్ళ దేవుళ్ళు ఎందుకు కాకూడదు? ఓకే, ఎందుకు కాకూడదు వాళ్ళ దేవుళ్ళు? మన దేవుడే దేవుడు అని ఎట్లా తప్పకుండా చెప్తాం మనం. అది ఎందుకంటే క్రైస్తవులు కాబట్టి మనం తప్పక చెప్తాం మనం. సో ఐ మెట్ ముల్లాస్, వాళ్ళతో కూర్చున్నాను నేను, వాళ్ళతో ఇస్లాం గురించి అడిగాను నేను. 5 pillars ఆఫ్ ది ఇస్లాం వాట్ ఈస్ ఇట్ అన్ని నేర్చుకున్నాను. ఆ తర్వాత పుజారులతో కూర్చొని అయ్యా ఇది ఏంది ఈ సంగతి, సి ఆల్ దట్ ఐ వాంటెడ్. బైబిల్లో యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి నేను నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి? నిత్య జీవం అంటే నేను ఐ వాంటెడ్ టు బి సేవ్డ్. నాకు ఒక నిరీక్షణ అనేది కావాలి. నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఆ నిరీక్షణ అనేది నాకు కావాలి. సో ఐ సర్చ్ ఆల్ దీస్ రిలీజియన్స్. పూర్తిగా రాడికల్గా చేంజ్ అవ్వకముందే మీకు పరలోకం గురించిన ఒక పట్టు అవగాహన ఉన్నది. ఎందుకంటే నేను భక్తిగల కుటుంబంలో పుట్టాను నేను. ఓకే, భక్తిగల కుటుంబం అని అంటే ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు. మేము ఉదయం మాకు ప్రార్థన, కుటుంబ ప్రార్థన. మా తల్లి ఏ విధంగా పెంచిందంటే ఉదయం లేగానే 5 గంటలకు లేయాలి. మీ తల్లి మిమ్మల్ని పెంచిన విధానం 5 గంటలకు లేచి ప్రార్థన చేయాలి. అందరం లేచి పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పకపోతే అన్నం పెట్టేది కాదు. అంటే కంటత వాక్యం చెప్పాలి. సో ఒక్కొక్కసారి ఏడుస్తూ అనేది నువ్వు రాక్షసువే అనేది. ఎందుకంటే ఆ చిన్న వయసులో ఇవన్నీ మనకు తెలియదు కదా. కానీ తన యొక్క పెంపకం, ద పర్ఫెక్ట్ డిసిప్లిన్, ఆ డిసిప్లిన్తో నేను పెరిగాను. కాబట్టి అవన్నీ నా హృదయంలో ఉన్నాయి. చిన్నప్పుడు నా హృదయంలో యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు నాకు చనిపోయాడు, ఇవన్నీ నా చిన్న వయసులోనే అవన్నీ ఉన్నాయి నాలో. కానీ వెన్ ఐ కేమ్ టు ద కాలేజ్ ఐ థాట్, ఎందుకు వై వాళ్ళ దేవుళ్ళు ఎందుకు దేవుళ్ళు కాదు, మన దేవుడు ఎందుకు దేవుడు? ఇలాంటి ప్రశ్నలతో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ అంటే అన్వేషణ. సో ఐ మెట్ మెనీ పీపుల్, ఐ స్టడీడ్ అండ్ కొన్ని విన్నాను. చివరికి నేను అంటే ఇది ఆ మతాల గురించి చెప్పాలని కాదు, కానీ ఇస్లాం, ఐ డోంట్ ఫైండ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇస్లాం. అండ్ అంత అయిన తర్వాత ఆ యొక్క 5 pillars అన్నీ పటిష్టంగా చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, పరలోకానికి వెళ్తామంటే ఇన్షాల్లా, అంటే దేవుడు ఇష్టమైతే. సో దెర్ వాజ్ నో గ్యారంటీ దేర్. ఆల్రెడీ నాకు తెలుసు క్రైస్తవ ఈ గ్రంథంలో ఆ నిత్య జీవము, పరలోకం అనేది అదొక చక్కని అవగాహన నాకు ఉంది. ఆ తర్వాత హిందూయిజంలోకి వచ్చాను. దెర్ ఆర్ మెనీ గాడ్స్, దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, వై సో మెనీ గాడ్స్? ఆ తర్వాత నేను ఒక క్రిస్టియన్ ప్రీచర్ వాజ్ ప్రీచింగ్. పిహెచ్డి స్కాలర్ చేసినట్టుగా రీసెర్చ్ చేసినట్టున్నారు. చాలా చేశాను. పాల్ సుధాకర్ మెనన్ అని, మన కృష్ణ మెనన్ నెవ్యూ, హీ వాజ్ ప్రీచింగ్ and he was a very ardent believer of Hinduism. తాను ఒక మాట అన్నాడు, నేను ఎందుకు క్రైస్తవునయ్యాను అంటే, ఒక క్రైస్తవుడు నన్ను క్రైస్తవుడిగా చేయలేదు, ఒక హిందూ నన్ను క్రైస్తవుడిగా చేశాడు. ఆయన సాక్ష్యం ఇచ్చాడు, బహిరంగ సాక్ష్యం ఇచ్చాడు. ఐ వాజ్ ఇన్ ద మీటింగ్ అండ్ హీ సెడ్ రాధాకృష్ణన్, హీ వాజ్ హిస్ మెంటోర్. ఇవన్నీ నేను చేస్తున్నాను, నాకు సమాధానం లేదు, వాట్ షుడ్ ఐ డూ? అప్పుడు ఆయన అన్నాడట, బైబిల్ చదువు. అంతే, బైబిల్ చదువు అన్నాడు. ఇంకేం చెప్పలేదు. రాధాకృష్ణన్ మన వైస్ ప్రెసిడెంట్ ఆ దినాల్లో. సో ఆయన మత్తయి సువార్తను చదువుతున్నాడట. మత్తయి సువార్తల ఫస్ట్ అధ్యాయము సాధారణ క్రైస్తవులమే దాన్ని స్కిప్ చేస్తాం, ఎందుకంటే అది వంశావళి ఏం కనిపిస్తుంది. కానీ దిస్ మ్యాన్ హస్ సర్చ్, అరే యేసుక్రీస్తుకు ఒక వంశావళి ఉంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ హిస్టారికల్ ఫిగర్, ఆయనకు ఒక చరిత్ర ఉంది. రాముడు ఉన్నాడు, రాముని తండ్రి పేరు దశరథుడు. దశరథునికి తండ్రి ఎవరు? కృష్ణుడు, అవతార పురుషుడు, దేవుడు అన్నారు. ఆయన తండ్రి వాసుదేవుని తండ్రి. There's no one. So they are not historical. So he started reading the Bible, he accepted Christ. సో ఇక నేను ఇవి చూసాను, నిజమే వాళ్ళకు చరిత్ర లేదు, వారు అంటే దే ఆర్ మిత్, ఒక పురాణాలు. ఇఫ్ దే ఆర్ అ ట్రూ రియల్ గాడ్,
యేసుక్రీస్తు వల్ల వాళ్ళు ఒకవేళ అవతారం ఎత్తితే యేసుక్రీస్తు వల్ల వాళ్ళు మానవులు అయితే చనిపోవాలి, వాళ్ళ సమాధులు ఉండాలి, వాళ్ళు లేస్తే లేయాలి వాళ్ళు. సో ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఐ సెడ్ జీసస్ ఈస్ ద ఓన్లీ గాడ్. యేసుక్రీస్తు సమాధి ఉండాలి అనే మాట మీరు చెప్తున్నారు. యేసుక్రీస్తు సమాధి ఏదైతే యెరూషలేంలో ఉందో అది నిజమని నమ్ముతున్నారా? షూర్ ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఓన్లీ హిస్టరీ, ఒకవేళ చెప్పాలి అంటే రోమన్ హిస్టరీ. ఓకే. ఎందుకంటే రోమియులు ఆయనను సిలువ వేశారు, ఆయన చనిపోయాడని నిర్ధారించి ఆయన శవాన్ని అరిమత యోసేపు ఇచ్చారు. ఓకే. సో రోమన్ హిస్టరీ ఎవిడెన్స్ ఉంది, హిస్టారికల్ ఎవిడెన్స్, ప్రొఫెటికల్. ఇంకా ఒకవేళ బైబిల్లో చదివితే అన్ని ఆయనను గురించిన ప్రాఫెసెస్ అన్నీ నెరవేర్చబడ్డాయి. సో ఇట్ ఈస్ అ ప్రాఫెటికల్ ఎవిడెన్స్, ఇట్ ఈస్ అ హిస్టారికల్ ఎవిడెన్స్, అండ్ ఇట్ ఈస్ థియలాజికల్. ఇంకా ఏది చెప్పినా అన్నిట్లో ఉన్నాయి. కాబట్టి అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ పీపుల్ ఆల్వేస్ ఆయన లేచాడా లేయలేదు, ఏవేవో రకాలు ఉంటాయి. And I can say he is alive. Why? He speaks with me, he talks with me, he walks with me along the way. He is alive. Amen. చాలా విషయాలు మీరు చెప్పారు. అయితే నేను ఇంకా కొన్ని మీ కుటుంబ విషయం, మీరు మహబూబ్ నగర్లో పుట్టాము, మహబూబ్ నగర్ బెత్లెహేమ్లో పుట్టాను. కానీ అన్ఫార్చునేట్ టుడే అది అంటే రియల్ బెత్లెహేమా లేకపోతే నో దాని పేరు బెత్లెహేమ్ అని ఉండింది. ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ బికాస్ యేసుక్రీస్తు బెత్లెహేమ్లో పుట్టాను, నేను కూడా బెత్లెహేమ్లో పుట్టాను. నా రక్షణ కూడా ఒకవేళ చెప్తే ఆశ్చర్యపోతావు. నేను రక్షించబడి కాలేజీలో ఉన్నప్పుడు సినిమాలు చూసేవాడిని అని చెప్పాను కదా. చెప్పారు. నేను బస్సులో వెళ్ళేవాడిని కాదు. ఐ నెవర్ లైక్ పబ్లిక్. సో సైకిల్ నాకు మా డాడీ సైకిల్ కొనిచ్చాడు, ఫిలిప్స్. దానికి స్పీడోమీటర్ పెట్టి చాలా హంగామా ఉండేది. ఆ సైకిల్లో సినిమాకు వెళ్తున్నాను, నా ఫ్రెండ్స్ బస్సులో వస్తున్నారు, వాడికి సైడ్ ఇవ్వకుండా వెళ్తున్నాను. ఒకవేళ చెప్పాలంటే నిజంగా నాకు కనుక ఏదైనా అథారిటీ అని ఉంటే అక్కడ ఒక స్తూపం కట్టేవాడిని, ఏదైనా ఒకటి పెట్టేవాడిని. ఎక్కడంటే బర్కత్పురాలో చిన్న నారో బ్రిడ్జ్ ఉండేది. సో సైకిల్లో వస్తున్నాను, వాడు వెనక హారన్ కొట్టాడు, వాడికి నేను సైడ్ ఇవ్వటం లేదు. అది ఎంత ఉందంటే బస్సు వెళితే సైకిల్ వెళ్ళడం చాలా కష్టం. ఓకే. ఇక ముందు ఇంకొక రోడ్డు వస్తూ ఉంది. ఇప్పుడు వాడు కోపంతో వస్తున్నాడు, నేనేమో తీక్షణంగా వెళ్తున్నాను. ఇక నేను సైకిల్ ఆపితే బస్ కింద పడాలి, ఒకవేళ ముందుకు వెళ్తే కార్ కింద పడాలి. కానీ బ్రేక్ వేసాను. ఐ డోంట్ నో హౌ, ఐ డోంట్ నో. బస్ కింద నా సైకిల్ అంతా బస్ కింద వచ్చేసింది. ఐ వాజ్ జస్ట్ బేర్లీ దాని యొక్క వెళ్ళిపోయాను అంతే, బ్రతికాను. ఆ టైంలో ఐ సా ఇన్ ద హెవెన్. ఇప్పుడు ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని ఇప్పుడు వచ్చాయి. ఇట్ ఈస్ 1965. 1965 నేను పుట్టనే లేదు. అప్పుడు ఆ అక్షరాలు ఆ విధంగా స్క్రోల్ అవుతా ఉన్నాయి. ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. Praise the Lord. I was just shocked. Prabhuva అన్నాను అంతే. ఇట్స్ ఆల్ ఇన్ సెకండ్స్. ఆ తర్వాత 1 John 1:9, if we confess our sins, he is faithful and just to forgive us our sins and cleanse us from all our unrighteousness. ఇవన్నీ నేర్చుకున్న కంఠపాఠం. అసలు సండే స్కూల్లో 100 వాక్యాలు కంఠత చెప్పి ప్రైజ్ తీసుకునేవాడిని, 100 వర్సెస్. సో ఇవి నాకు వచ్చినాయి. ఇక అంతలోగా ప్రజలంతా నేను చనిపోయినాను అనుకున్నారు. వచ్చేసి చూశారు. చూసి వాళ్ళు ఏమన్నారంటే, ఏ తల్లి కన్నదిరా నిన్ను అదృష్టవంతురాలు. సో అక్కడే సైకిల్ను షాప్లో ఇచ్చేసాను. ఐ వెంట్ టు ద లోన్లీ ప్లేస్, ఎవ్వరు లేని ప్రశాంత. ఆ దినాల్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ అండర్ కన్స్ట్రక్షన్. నడిచి ఒక్కరు కనిపించని స్థలాలను వెళ్ళి మోకరించి ఏడుస్తూ నా పాపాలు ఒప్పుకొని ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను. అప్పుడు అనుకుంటున్నాను ఎప్పుడంటే పౌలు గుర్రం మీద నుంచి కింద పడి రక్షించబడ్డాడు, నేను సైకిల్ నుంచి కింద పడి రక్షించబడ్డాను. నేను అదే అంటున్నా, బెత్లెహేమ్ మై లార్డ్స్ ప్లేస్. కానీ అన్ఫార్చునేట్ టుడే ఇట్ ఈస్ ఎ క్రిస్టియన్ పల్లి అయిపోయింది. ఎనీవే, సో దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. హౌ ఐ యాక్సెప్టెడ్ క్రైస్ట్ అంటే ఇట్ వాజ్ వెరీ స్ట్రేంజ్. దేవుడు నిజంగా చెప్పాలి అంటే నన్ను ఆయన సహించాడు. ఓకే. ఐ కుడ్ హ్యావ్ ఈజీలీ యాక్సెప్టెడ్ బికాస్ ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. బట్ నేను దూరం వెళ్ళినా
ప్రభు నా ఆశ తీర్చాడు. ప్రైజ్ ద లార్డ్. సో దట్ ఈస్ హౌ ఐ వాజ్ సేవ్డ్. అంటే మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు మరణం దేవుడు తప్పించాడు కాబట్టి నేను దేవుణ్ణి యాక్సెప్ట్ చేశాను. నో, మరణం తప్పించినందు కాదు, అక్కడ స్క్రోలింగ్ వచ్చింది. ఏమనంటే ఒకడు తిరిగి జన్మించితే కానీ పరలోక రాజ్యమును చూడలేడు అన్నాడు. I wanted to go to heaven. All these things only నా ఫ్యూచర్, I wanted to have my future. ఓకే, I know ఈ లోకం శాశ్వతం కాదని నాకు చిన్నప్పటి నుంచి తెలుసున్నారు. సో ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం అన్న విషయం అక్కడ పడగానే తెలిసింది. దేవుడు అక్కడ చూపించాడు. ఇక మీరు ఒకరు వెళ్ళొచ్చు కదా, మళ్ళీ ఇంకా వేరే సువార్త చెప్పి వేరే వాళ్ళని అక్కడ తీసుకుపోవాలనే తాపత్రయత ఎందుకు? మీ పని మీరు చేసుకోవచ్చు కదా. వెరీ గుడ్, దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ మై సన్. ఒక లాభము అనుభవించిన తర్వాత ఆ లాభాన్ని గనక ఇతరులతో పంచుకోకపోతే దౌర్భాగ్యుడు. ఐ ఫౌండ్ సంథింగ్ బ్లెస్సింగ్. అది ఎటువంటి ఆశీర్వాదం అంటే పరలోకము, నిత్య జీవం అనే ఆనందాన్ని ఇతరులతో పంచుకోకపోతే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ జస్టిఫికేషన్. అంటే యేసుక్రీస్తు ఇంకా దాంట్లో నన్ను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి, అప్పటికి ఇంకా నాకు ఈ సువార్త ఇవన్నీ ఏం తెలియదు. కానీ ఈ వాక్యాలన్నీ బైబిల్, ఐ టెల్ యూ మై సన్, ఆ చిన్న వయసులోనే బైబిల్ చదివేవాడిని. ఓకే, నా తల్లి నాకు నేర్పించిందల్లా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. సో దేవుడు మీ ప్రార్థన విని, లేదా మీ తల్లిదండ్రుల ప్రార్థన విని మిమ్మల్ని ఒక మంచి ఉద్యోగంలో పెట్టాడు. ఎస్. సో అలాంటి ఉద్యోగము ఈరోజు రిజైన్ చేసి పరిచర్యలోకి వస్తే మీకు పోషణ ఎట్లా? పిల్లల గురించి ఆలోచన ఏం చేయకుండా ఎందుకని మీరు ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చారు? నేను 24 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను. చాలామంది అన్నారు, నీకు ఇంత తపన ఉంది ఆత్మలు రక్షించాలని, వై డోంట్ యూ కమ్ ఫర్ ద ఫుల్ టైమ్ మినిస్ట్రీ? నేను చక్కగా వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, ఇట్ ఈస్ నాట్ దట్ ఐ కమ్ టు ఫుల్ టైమ్ మినిస్ట్రీ. దేవుడు నన్ను పిలవాలి. దేవుడు ఏమన్నా అంటే నువ్వు సువార్థికుడిగా ఉండాలని పిలవలే, నువ్వు సాక్షిగా ఉండాలని పిలిచాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యెరూషలేములో, నువ్వు యూదయ సమరయలో నాకు సాక్షులై ఉందురు. సో ఐ వాజ్ ఎ విట్నెస్ టు మెనీ పీపుల్. ప్రీచర్ కావాలి, లేకపోతే నేను ఒక పాస్టర్ కావాలి అనే తపన నాలో లేదు నాకు. ఇక చాలామంది నా పరిస్థితులు చూసి, అంటే మీరు ఫుల్ టైం మినిస్ట్రీ చేసే, ఎందుకంటే ఉద్యోగం చేస్తూ సాయంకాలం నేను బైబిల్ స్టడీ తీసుకునేవాడిని ఎవ్రీ డే. అనేక మంది నాలాంటి యవనస్తులను పట్టుకున్నాను నేను. ఆ టైంలో నేను ప్రభుని అడిగాను, ప్రభు నీవు నన్ను పిలవాలంటే నువ్వు పిలవాలి, నేను నా అంతకు నేను రావడం అనేది, నేనైతే నీ సువార్త ప్రకటిస్తున్నాను. 24 సంవత్సరాలు ఇంజనీర్గా స్టేట్ గవర్నమెంట్లో పనిచేశాను నేను. కానీ నా గురి అంతా సువార్త ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేయాలి. అప్పుడు అనుకునేవాడిని, అంటే పాల్ వాజ్ ఎ టెంట్ మేకర్. ఆయన డేరాలు కుట్టుకుంటూ సువార్త ప్రకటించాడు. వై నాట్ ఉద్యోగం చేసుకుంటే నేను దేవుని సువార్తను ప్రకటిస్తాను. ఐ వెంట్ యాజ్ అ స్పీకర్ టు మెనీ ప్లేసెస్ వైల్ వర్కింగ్. ఐ వెంట్ టు ఆస్ట్రేలియా టు ప్రీచ్ ద సెకండ్ కమింగ్. సో ట్రైనింగ్ తీసుకున్నారా మీరు? ఎంత మరి ప్రీచింగ్కి వెళ్ళిపోయారు? సో ఎట్లా మీకు ఆ తరబీదు ఎట్లా వచ్చింది? I was spending a lot of my time on my knees. బైబిల్ను ఒక్కొక్కసారి రాత్రి 1 గంట వరకు. మెంటర్ ఎవరు లేరు నాకు? మెంటర్ ఎవరు ఒకవేళ చెప్పాలి అని అంటే రెండవ రాకడ కొరకు డాన్ స్టాంటన్ గారిని కలిశాను నేను. ఇంకొక విషయాన్ని నేను ఐ వాంటెడ్ టు టెల్ యూ హియర్. రక్షించబడ్డాను 1965వ సంవత్సరంలో రక్షించబడ్డాను. అండ్ ఉద్యోగంలో చేరాను ఇంజనీర్గా. ఆ తర్వాత కొంచెం నా జీవితంలో కొంత బ్యాక్ స్లైడింగ్ పడిపోయాను. 1975వ సంవత్సరంలో, అప్పటికి ఇంకా నేను ఉద్యోగం చేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నాను, పడిపోయాను. ఇక బ్రతుకు మీద నాకు, అంటే ఇలాంటి బ్రతుకు నా ప్రభు కొరకు బ్రతకకూడదు, నేను ఆత్మహత్య చేసుకోవటానికి ఐ హావ్ డిసైడెడ్. ఎందుకంటే చాలా డీప్గా వెళ్ళిపోయాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిసీవ్ మై గాడ్. ఇక నేను చనిపోవాలి అంటే అది కూడా తెలుసు నాకు, చనిపోతే ఇట్లా ఆత్మహత్య చేసుకుంటే నేను నరకానికి వెళ్తాను అది కూడా నాకు తెలుసు. కానీ
ఇక నా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఐ డోంట్ నో ఐ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. కానీ పరిస్థితులు ఏ విధంగా అయిపోయినాయంటే వాతావరణం, దే ప్రెషర్డ్ మీ టు కమిట్ సూసైడ్. అక్కడి నుంచి నన్ను దేవుడు అద్భుత రీతిగా కాపాడాడు. మై సిస్టర్స్ లెటర్, తమ్ముడు పేతురు యేసుక్రీస్తును ఎవడో నాకు తెలియదు అని 3 సార్లు బొంకాడు. అయినా పేతురును దేవుడు క్షమించాడు, పేతురును వాడుకున్నాడు దేవుడు. ఆ దేవుడు మీ దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఒక భరోసా మీకు దొరికింది అక్కడ నుంచి. సో వెంటనే అది మార్చుకున్నాను. ఇక ఆ దినం నుంచి నేను సువార్త ప్రకటించడానికి ముందుకు సాగాను. ఇక ప్రభువా నువ్వు తొందరగా రా అంటే, ఇక నువ్వు వస్తే అంత ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా ప్రభువా నువ్వు రాని స్వార్థంతో అడిగాను. అప్పుడు ప్రభు మెల్లని స్వరంతో, అంటే ఐ డోంట్ వాంట్ టు డినై, ఐ డోంట్ వాంట్ టు సే అబద్ధాలు చెప్పేది, దేవుడు నాతో మాట్లాడు. నా హృదయంలో ఆయన యొక్క ఆత్మ చేత మాట్లాడుతున్నాడు. మై సన్, ఐ విల్ కమ్. నీ ఆశతో నేను వస్తాను. కానీ ఎన్ని లక్షల మంది ఆత్మలు నశిస్తారని తెలుసా? సో అక్కడ దట్ గేవ్ మీ ఏ ఛాలెంజ్. ఓకే. సో అదే ఛాలెంజ్తో ఈ రోజు వరకు మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. దట్స్ రైట్. అయితే మీరు చెప్తూ దేవుడు అక్కడ మాకు కన్విక్షన్ ఇచ్చాడు కాబట్టి అక్కడ నుంచి నేను స్టార్ట్ అయ్యాను, ప్రకటించడానికి నేను స్టార్ట్ అయ్యాను అని చెప్పారు. సో సువార్త ప్రకటించడానికి తర్బీదు అవసరం. అవును. మీకు తర్బీదు అవసరం అని అంటే మీకు తర్బీదు ఇచ్చేవారు ఎవరైనా ఒకరు ఉండాలి. తప్పకుండా ఉన్నారు. మరి ఎవరు? బ్యాక్ టు ద బైబిల్ అనే ఒక కార్యక్రమము రేడియోలో వచ్చేది ఆ దినాల్లో, సీషెల్స్ నుంచి. థియోడర్ ఎప్, వార్న్ విస్బీ, దీస్ ఆర్ రియల్ మెంటోర్స్ ఆఫ్ మీ. ఓకే. నా బేస్ అన్నది బ్యాక్ టు ద బైబిల్తో పెనవేసుకొని ఉంది. ఐ యూస్ టు రైట్ ద నోట్స్, ఐ యూస్ టు స్టడీ, ఐ యూస్ టు, అంటే ఇక వాటిని ఎక్కువ నేను ఆలోచన చేసేవాడిని నేను. సో నిజంగా చెప్పాలంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అని కాదు, బ్యాక్ టు ద బైబిల్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. ఓకే. సో దాని ద్వారా నేను ప్రభులోనికి స్థిరపడ్డాను నేను. ఇక ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ద ఆ దినాల్లో ఈ యూట్యూబ్లు, ఈ మెసేజ్లు అన్నీ లేవు కదా ఆ దినాల్లో. కానీ మోకాళ్ళ మీద ఉండి ప్రభుని అడుక్కునేవాడిని, ప్రభు నాకు బోధించు నాయన, బోధించు. సో దట్ ఈస్ హౌ. అండ్ మై మదర్ వాజ్ అనదర్ మెంటోర్ ఫర్ మీ. ఓకే. ఇక రెండవ రాకడ వచ్చిన తర్వాత అది అనుకున్న తర్వాత ప్రభు కొరకు ఇక స్వార్థంతో ప్రభు రావాలన్నాను. ఇక ఆ తర్వాత ఎవరు రాకడ గురించి, అప్పటికి నాకు ఈ ప్రీ ట్రిబ్యులేషన్, పోస్ట్ ట్రిబ్యులేషన్, మిడ్ ట్రిబ్యులేషన్ ఇవన్నీ ఏమి తెలియదు నాకు. ఒకటే తెలుసు నాకేమంటే ప్రభు వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. సో ఇక దాని గురించి స్టడీ చేయడం, స్టడీ చేయడం ఆరంభించాను. రెండవ రాకడ 1975వ సంవత్సరం నుంచి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మాస్టర్ టు కమ్. సో ఇప్పటి వరకు మీరు మీకున్న ప్యాషన్తో ఎంతమంది జీవితాలను మీరు కట్టారు అని మీరు మిమ్మల్ని అడిగితే నెంబర్ ఏమని చెప్పగలరా? అతిశయము, ఒకవేళ అతిశయం వస్తుందేమో అని భయపడుతున్నాను, కానీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. ఒకవేళ నిజంగా చెప్పాలి అని అంటే ఆ దినము నేను వేసిన విత్తనాన్ని ఈ దినము కొంతమంది మెథడిస్ట్ చర్చ్లో వాళ్ళ డైసన్ వాళ్ళ ఏరియాకు సూపరింటెండెంట్స్గా అయిపోయారు. అండ్ దేర్ ఆర్ సమ్ బిషప్స్ ఆల్సో, వాళ్ళు బిషప్స్ అయ్యారు కొంతమంది, పరిచర్యలు ఉన్నారు కొంతమంది. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఆ విత్తనం వేసానే కానీ ఐ నెవర్ వాంటెడ్ టు సీ ద ఫ్రూట్. ఇప్పుడే నాకు నేను రక్షించబడ్డరా లేదా, నాకు ఎందుకో ప్రభువుకి విడిచిపెట్టేవాడిని. విత్తనం వేయడం నా పని. దాన్ని ఈ సంవత్సరం VBSలో మా థీమ్ ఎవ్రీ డీడ్ ఈజ్ అ సీడ్, ప్రతి క్రియ ఒక విత్తనము. అయితే నా భార్య చర్చిలో సాక్ష్యం ఇచ్చింది. షీఈస్ ఎ క్యాథలిక్ కాన్వర్ట్. నా భార్య స్టాంచ్ క్యాథలిక్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. సో ఆమె, నాకు తెలియదు, నేను మామూలుగా సేవకు తీసుకెళ్ళేవాడిని, అన్నీ చేసేవాడిని. షీ గేవ్ ఎ టెస్టిమనీ. అంకుల్ ఒక దినం నాలో ఆ విత్తనం వేశాడు. ఈ దినం షీ ఈజ్ ఎ రైటర్, షీ ఈజ్ ఎ సాంగ్ కంపోజర్, షీ ఈజ్ ఎ బైబిల్ టీచర్, సండే స్కూల్ టీచర్, మల్టిపుల్ టాలెంట్స్ షీ ఈజ్ హ్యావింగ్. అవన్నీ ఏమన్నదంటే ఆ దినము నా అంకుల్ ఒక సీడ్ వేసాడు.
that day I was just with the thanksgiving I was crying. ఆమేన్ ఆమేన్. సో అలాంటి చెప్పినందుకు నాకు తెలిసింది అంటే ఇది ఫలించొచ్చు. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ రామ్నగర్లో ఉండేవాడిని తాగుబోతులు, భయంకరమైన వ్యక్తులు, వాళ్ళను మీరు చాలా మందిని మార్చారు అన్న విషయం నాకు కూడా కొంతమంది చెప్పారు. అందులో తాగుబోతులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, భయంకరమైన రౌడీలు ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో కూడా మీరు మార్చారు. సో మీ జీవితం చాలామందికి ఆదర్శంగా ఉంది అని కూడా నేను చెప్పగలను. మిమ్మల్ని మీరు చెప్పుకోవడం నాకు అదే అతిశయం వస్తుందేమో అన్న భయంతో నేను. సో మేము అక్కడ పెరిగాము, నేను కూడా ఎంతో కొంత మీ ద్వారా నేర్చుకున్నాను కాబట్టి నేను తప్పకుండా ఒక మాట చెప్పగలను. ఏంటంటే మీరు చాలామందికి ఆదర్శం, అందులో నేను కూడా ఒకరిని. సో దేవుడు మిమ్మల్ని ఒక తండ్రిగా, అనేక మందికి ఒక దైవ సేవకుడిగా, మిమ్మల్ని ప్రవక్తగా దేవుడు వాడుకుంటున్నాడు. ఇంకా వాడుకోవాలని నా ఆశ. అయితే దానికంటే ముందు మీకున్న గురి, గోల్ ఏంటి? మీరు మీ ఏజ్ అయిపోతూ ఉంది, మీరు అనుకున్నది ఈ జీవితంలో సాధించారా, సాధించలేదా? నా గురి ఒక్కటే. నా గురి ఏమంటే నేను అనేకులను బోధకులుగా ప్రిపేర్ చేయాలి, రక్షణలో కాదు. ఈ దినం నిజంగా బెనర్ గారు మీరు అనేకుల్ని బోధకులుగా చేయాలి అనే మాట అంటున్నారు. బైబిల్లో అనేకులు బోధకులు కాకూడదు అని ఉంది కదా. అది ఎందుకు కాకూడంటే ఈ అబద్ధ బోధలు చేసేవారిని గురించి చెప్తున్నాడు. తర్వాత నిజమే బోధకులుగా మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోతే దేవుని యొక్క శిక్ష మనకు ఉంటుంది, ఉగ్రత. ఎందుకంటే వీఆర్ డబుల్ పనిష్మెంట్ ఫర్ ద ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఈ దినాల్లో ఏమంటే రక్షించబడి ఏదో సంచేసుకొని దట్స్ నాట్. సో బోధకులు చేయాలి. ఎందుకు బోధకులు చేయాలి అంటే నేను బలహీనుని, నేను వెళ్ళి ఒకవేళ సువార్త ప్రకటిస్తే 1000 మందికి ప్రకటించవచ్చు, 10,000 మందికి నేను సువార్త చెప్పొచ్చు. కానీ ఒక 10 మంది బోధకులు చేస్తే 10 స్థలాలలో 1000 మంది. సో దట్ ఈస్ మై గోల్, అది నా గురి. సో ఆ విధంగా ఎంతోమంది బోధకులు అయ్యారు ఈ దినాల్లో. దర్ ఆర్ మెనీ. ఐ వర్క్డ్ విత్ యూత్, ఎక్కువ యవనస్తులు. ఈ దినాల్లో యవనస్తుని కదిలించిన, నేను పరిచయం చేసిన, దే ఆర్ ఆల్ ఇన్ ద మినిస్ట్రీ. ఆల్ ఇన్ ద మినిస్ట్రీ. సో అది నాకు తృప్తి. సో మీకు ఫ్రూట్ మీకు కళ్ళ ముందు కనబడుతుంది, కానీ దేవుడు చూపిస్తున్నాడు. ఇంకా పరలోకం వెళ్ళిన తర్వాత ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు బి. దట్స్ మై, అది నేను చూస్తున్నాను. అంటే అక్కడ ఏమైనా సర్ప్రైజెస్ ఉంటాయి అనుకుంటున్నాను మీకు? లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. ఎందుకంటే నేను ఈవెన్ అంటే సర్ప్రైజ్ అంటే నేను అడుగుతుంది అంటే కుశల ప్రశ్నలాగానే ఉంటుంది అంతేలేండి. ఎందుకంటే మీ శిష్యులే మీకంటే ఘనంగా అక్కడ బలానమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటే మీరు ఓర్చుకుంటారా? తప్పకుండా. పరలోకంలో ఈర్ష్య అనేది లేదు. ఓకే, పరలోకంలో ఈర్ష్య లేదు, అక్కడ అసూయ లేదు. సపోజ్ అనుకో, ఒకవేళ మనమే ఆలోచన చేస్తాం, రక్షణ స్టూడియోలో మీరు దానికి ఫౌండర్, దానికి ఎగ్జిక్యూటివ్, ఎవ్రీథింగ్, యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ఇట్. ఇఫ్ యు గో బ్యాక్ అండ్ సీ యు ఆర్, అంటే నువ్వు ఏమనుకోకుంటే చెప్పండి. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. అది నాతో నువ్వు ప్రారంభించావు. అప్పుడు నువ్వేమన్నావంటే అన్న ఏంజిల్, ఆమె పేరు ఏంజిల్ అని, ఆమె మిమ్మల్ని ప్రశ్న అడుగుతుంది. ఐ సెడ్ నో, నీవే రావాలి. అప్పుడు యు ఆర్ సో హెసిటెంట్. నేను చెప్పలేను, నేను రాలేదు, నేను ముందుకు రాలేదు, నేను వెనకండి చేస్తాను. బట్ బలవంతంగా నిన్ను పుష్ చేశాను, బలవంతంగా. అండ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను టెక్నికల్ పర్సన్ కదా, నేను అందులోకి రావడం ఎందుకు, అవసరం ఏముంది అన్న ఉద్దేశం. కానీ నా దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క 6th సెన్స్ అంటారు దీన్ని. ఓకే. ఐ వాంట్ టు సీ యూ ఎ గ్రేట్ విట్నెస్ అండ్ ప్రీచర్. అండ్ ఐ టోల్డ్ యూ ఆల్సో, నీకు చెప్పాను కూడా, ఇది చెప్పాను. అండ్ టుడే యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంకర్స్ ఇన్ దిస్ ఫీల్డ్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ హౌ, అంటే ప్రోత్సహించడమే నా పని, అండ్ మిగతాది దేవుడు చూస్తాడు. అండ్ గాడ్ హెస్ బ్రాట్ యూ సో మచ్. ఆ తర్వాత అసలైన ప్రశ్న, ఏ విధంగా
ఈ క్రైస్తవ తెలుగు లోకాన్ని కదిలించిందో మీకు తెలుస్తుంది. ఎవ్రీ వన్ విట్నెస్ దట్. దాంట్లో నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు దేవుడు. సో ఆ విధంగా నేను నా ఉద్దేశం ఏమంటే ఐ వాంట్ టు ప్రిపేర్ అంతే. నా ఉద్దేశం అంతా సిద్ధపరచాలి. ఒకవేళ ఆ దినం నువ్వు టెక్నికల్ పర్సన్ అనుకొని నువ్వు వెనకనే ఉంటే ఈరోజు ముందుకు వచ్చేవాను కాదు. కరెక్ట్. టెల్ మీ, ఎన్ని పెద్ద పెద్ద మీటింగ్స్లో నువ్వు చెప్తా ఉంటే ఎంత ఆనందపడుతుంటానంటే నా కొడుకు నా కుమారుడు యు బిలీవ్ మీ. థ్యాంక్ యూ. నాట్ ఈర్ష్య కాదు, ఎందుకంటే ఆ ఫలం చూస్తున్నాను. దేర్ ఆర్ సో మెనీ పీపుల్. సో సంఘాలు కట్టారు, దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ దేర్. సో ఐఎమ్ సో సాటిస్ఫైడ్ ఇన్ మై లైఫ్. ఇంకా మిగిలింది ఏదంటే నేను ఒక్క మాట చెప్తాను. ఇంకా నా జీవితంలో ఇక మిగిలిపోయింది ఏది అని అంటే ఈ యొక్క క్రైస్తవ లోకాన్ని బాగా నేను స్టడీ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ మై ఓన్ చర్చ్. టుడే వీ సీ hundreds and thousands and millions of Christians. గత వారంలోనే నేను సండే చర్చ్లో ఫ్యాన్స్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అనే దాని మీద మాట్లాడాను. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉంటే దానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు, అవునా? నీకు కూడా చాలామంది ఫ్యాన్స్, కానీ హౌ మెనీ ఫాలోవర్స్ ఆర్ దేర్? సో ఈ దినాల్లో సంఘాల్లో ఏది తక్కువైపోయింది, కొదవైపోయింది, ఏది లేదు అని అంటే శిష్యత్వము. ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ నాట్ దేర్. ఓకే, మీరు ఈ శిష్యత్వం మెగా చర్చెస్ ఉన్నాయి ఈ దినాల్లో, రైట్? ఎంతమంది వస్తారు బాబు అంటే నాకు 3 సర్వీసెస్. ఎంతమంది వస్తారంటే 10,000 మంది వస్తారు, 20,000. ప్రైజ్ ద లార్డ్. వేర్ ఆర్ దే? ఫస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చంద్రశేఖర్ హౌస్ టు హౌస్ అదొక సర్వే చేశాడు. ఆ సర్వేలో క్రైస్తవులు ఇంతమంది, నా చర్చిలో 10,000 మంది వచ్చారు, నా చర్చిలో 20,000 మంది ఉన్నారు, నా చర్చిలో 3 సర్వీసులు ఉన్నాయి, ఇన్ని చెప్పుకున్నా హైదరాబాద్లో హార్డ్లీ అన్అఫీషియల్గా వచ్చిన న్యూస్ ఏమంటే 40,000 పీపుల్ ఇన్ ట్విన్ సిటీస్. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు. మిగతా వాళ్ళు ఎందుకు రాయించుకోలేదు? వై? ఐ మే బి రాంగ్, బికాజ్ నాకు చెప్పిన వాళ్ళు, బికాజ్ దే ఆర్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ పేషెంట్ నుంచి నాకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. 40,000. సో వాట్ ఈస్ రాంగ్? We are hero worshippers. Okay. We are just fans of Jesus Christ. అభినందిస్తున్నాం, అభిమానులుగా ఉన్నామే కానీ అనుచరులుగా లేము మనం. సో మీరు అనుచరులుగా ఉండే వాళ్ళని లెక్కలోకి తీసుకుంటాడు దేవుడు అనే విషయం చెప్పాలనుకుంటున్నారు. అనుచరులుగా ఉండేవారిని దీవిస్తాడు. ఓకే. అభిమానులుగా ఉండేవారు ప్రభును రక్షణ అనేది ఇట్ ఈస్ ఉచితము. సాల్వేషన్ ఇస్ ఫ్రీ, బట్ క్రిస్టియన్ లైఫ్ డిసైపుల్షిప్ ఇస్ వెరీ కాస్ట్లీ. ఆ శిష్యత్వాన్ని గురించి ఇప్పుడు ఆఖరి దినాల్లో నాకు ఉన్న ఆ తపన ఏంటంటే, లార్డ్ మేక్ డిసైపుల్స్. ఐ వాంట్ టు బి ఎ డిసైపుల్. శిష్యులు అందరూ హతసాక్షులు అయ్యారు. సో అలాంటి అటువంటి మీరు ఇవ్వాలనుకుంటున్నారు, అది నేను పాటిస్తూ ఇవ్వాలని నా ఆశ. ఆమేన్. దట్ ఈస్ మై లాస్ట్ డిజైర్. ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ మోర్ ఆఫ్ హిస్ లైకింగ్ డిసైపుల్. ఆయన ఇష్టపడే శిష్యుడిగా నేను తయారు కావాలి. దట్స్ మై ఫైనల్ డిజైర్. అంటే ఆ పరలోకానికి పోయినాక కిరీటాలు అవన్నీ ఐఎమ్ నాట్ లుకింగ్ అట్. ఆడికి పోయిన తర్వాత యేసయ్య నా ముఖాన్ని చూసి భలా నమ్మకమైన మంచి దాసుడా అంటే చాలు. థ్యాంక్ యూ. అంటే చాలు. అన్న, మీరు కుటుంబం గురించి నేను అడుగుతా ఉన్నాను ఇందాక. పిల్లల గురించి చెప్తానన్నారు, అది మనం కొంతసేపు ఆగిన తర్వాత అన్నాను. సో మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 ఆడపిల్లలు, 2 ఒక పాప పరలోకంలో ఉంది దేవుని దగ్గర. అండ్ నా వివాహమైన తర్వాత పిల్లలు లేరు నాకు, కానీ అప్పటికే నేను పరిచర్యలో ఉన్నాను. నా భార్య ఈ దినం నేను నిజంగా చెప్పాలంటే పరిచర్యలో ఈ విధంగా గట్టిగా నిలబడగలిగినానంటే నా తల్లి, నా భార్య. ఓకే. దే ఆర్ ద స్టాంచ్ పిల్లర్స్ బిహైండ్ మీ. పిల్లలు లేరు. ఇక ఎన్నో రకాలైన నిందలు వచ్చాయి, ఏవేవో వచ్చాయి. 7 సంవత్సరాలు పిల్లలు లేరు. కానీ ఐ వాజ్ ఓన్లీ ఎప్పుడు సంతోషపడి, నాకు ఆత్మీయ పిల్లలు చాలామంది ఉన్నారు. ఐ నెవర్ థాట్ అబౌట్ దిస్. ఐ నెవర్ 7 సంవత్సరాల తర్వాత అద్భుత రీతిగా ఎన్నో
అవమానాలు, నిందలు వాటన్నిటిలో కూడా నిలబడ్డాను. నా భార్య కూడా నిలబడింది. అనుకోని రీతిగా మొట్టమొదటి చైల్డ్ హెస్ కమ్. ఆ పాప పేరు రూత్, అండ్ షీ వాజ్ డెడికేటెడ్ ఫర్ ద మినిస్ట్రీ. షీ వాజ్ అ వండర్ఫుల్ ప్రీచర్. ఆమె సందేశాలు కూడా యూట్యూబ్లో చాలా ఉన్నాయి. షీ వాజ్ టోటలీ డెడికేటెడ్. ఆ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత ఇంకొక పాప పుట్టింది. అద్భుతం. ఆ పాప పేరు దేవుడే పెట్టాడు. అంటే నా భార్య ఆ యొక్క థియేటర్లో సర్జరీ కొనుక్కున్నప్పుడు ఆ రూమ్ అంతా వెలుగుమయమైపోయి నా భార్యతో స్వరం వస్తుందంట, నేమ్ ద చైల్డ్ మారనాథ. ఐ వాజ్ సో ఛాలెంజ్. మారనాథ అంటే ప్రభువా త్వరగా రమ్ము. సో ఐ హ్యావ్ ద చైల్డ్ అండ్ షీ ఈజ్ ఆల్సో ఇన్ ద మినిస్ట్రీ. మై బోత్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ద మినిస్ట్రీ అండ్ ఐ హ్యావ్ 1 గ్రాండ్ చైల్డ్. నా అల్లుడు Patrick. He is like my son. And I tell you, మా సంబంధం ఆయన కూడా ఈజ్ హైలీ క్వాలిఫైడ్ PhD చేసిన, డాక్టరేట్ చేసిన దైవజనుడు. అండ్ హీ ఈజ్ ఎ పవర్ఫుల్ స్పీకర్, ఎ కమిటెడ్ మ్యాన్. సో నా తర్వాత హూ ఈస్ అని ఆలోచన నాకు లేదు. ఎంతోమంది నేను తయారు చేశాను నా తర్వాత ఉండాలని. అందరూ సిద్ధపడిన తర్వాత వాళ్ళ సొంత మినిస్ట్రీస్ కొరకు వెళ్ళిపోయారు. ఒక దినం ఏడ్చు ప్రార్థన చేశాను, ప్రభువా ఇక నేను నా వయసు అయిపోతా ఉంది, నన్ను ఈ విధంగానే పెడతావా నన్ను ఇక నాకు ఎవరు లేరా నాకు. అప్పుడు ప్రభు తయారైపోయిన రెడీమేడ్గా ఉన్న సేవకుని నా దగ్గర పంపించాడు. హీ బికేమ్ మై సన్ ఇన్ లా. హీ ఈస్ నౌ మై సన్. And he is taking the charge of all spiritual activities. ఆ తర్వాత we have lot of social activities. స్కూల్ బీద పిల్లలకు స్కూల్ అనేది, ఆ తర్వాత కంప్యూటర్ అకాడమీ అని, విడోస్కి మల్టిపుల్, దానంతా నా బిడ్డ మారనాథ, షీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అయితే మీ గురించి ఇంకా కొన్ని విషయాలు చర్చిద్దాం. అయితే మీ సంఘానికి వెళ్ళి చూద్దాం. అక్కడే వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పాస్టర్ గారి విజయభూషణం గారి యొక్క సంఘానికి వెళ్ళి అక్కడే కొన్ని విషయాలు మనం చూద్దాం. సంఘం ఎలా కట్టబడింది, సంఘములో ఎంతమంది ఉన్నారు, ఎలా శిక్షణలోకి వాళ్ళు తేబడుతున్నారు, వాళ్ళందరూ విశ్వాసులుగా ఉన్నారా, లేకపోతే వాళ్ళు కూడా శిష్యత్వం తీసుకొని సువార్తకు వెళ్తున్నారా అనే విషయం కూడా మనకి అక్కడికి వెళ్ళి చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ కార్లో కూర్చున్నప్పుడు కూడా అడుగుతాను. ఓకే. ఎందుకంటే టైం వృధా చేయొద్దు అన్న ఉద్దేశం మీద అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో మీరు చేస్తున్న పరిచర్యలో మీరు ఎన్ని వేల గ్రామాలు తిరిగి ఉంటారు, లేదా ఎన్ని దేశాలు తిరిగి ఉంటారు, ఎంతవరకు మీరు రీచ్ అయ్యారు ఫిజికల్గా అని అంటే మీరు ఎంతవరకు రీచ్ అయ్యి ఉంటారు? ఒక నిజంగా నేను చెప్పాలి అని అంటే అమెరికాలో అట్లీస్ట్ 6 స్టేట్స్లో దేవుని వాక్యాన్ని చెప్పాను. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో అట్లీస్ట్ 5 ప్లేసెస్ ఐ ప్రీచ్డ్. ఇది విదేశాల్లో నేను చేసిన పరిచర్య ఇది. ఆ తర్వాత ఇండియాలో నార్త్ ఈస్ట్ ఇండియాలో చాలా పరిచర్య చేసాము. షిలాంగ్, నాగాల్యాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఆ తర్వాత ఢిల్లీలో, ఆ తర్వాత కాల్కటా, ఆ తర్వాత అహ్మదాబాద్, ఇండియాలో చాలా స్టేట్స్లో రెండవ రాకడ గురించిన కాన్ఫరెన్సెస్, సెమినార్స్లో నేను మాట్లాడేవాడిని. ఆ తర్వాత తెలిసి ఒకప్పుడు రెండవ రాకడ గురించి ఒక ఉప్పెనలాగా సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ రెండవ రాకడ గురించి అంతగా లేకపోవడానికి, అంతగా చెప్పకపోవడానికి కారణం ఏమంటారు? జనాలు మిమ్మల్ని కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేదని అనుకోవచ్చా? రిసీవ్ కాదు, మమ్మల్ని కాదు, కానీ వాక్యాన్ని దే హ్యావ్ నాట్ రిసీవ్డ్ వెల్. కారణం ఏమంటే ఈ దినాల్లో ప్రాస్పరిటీ గాస్పెల్. ఎందుకంటే బోధకులు కూడా ఏం చేస్తూ ఉన్నారు ఈ దినాల్లో అంటే ప్రజలకు ఏది అవసరమో దాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఏది ప్రభువు ప్రకటించమన్నాడో అది ప్రకటించడం లేదు.
అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను దేవుని సంకల్పం అంతయు మీకు బోధించకుండా నేను ఏది కూడా దాచుకోలేదంటాడు. దేవుని సంకల్పం అంటే మూడు ముక్కల్లో ఒకరు చెప్పాలంటే justification, sanctification, glorification. This covers the whole entire Bible, cover to cover. సువార్తను గురించి చెప్తున్నారు, జస్టిఫికేషన్ చాలా చెప్తున్నారు, శాంక్టిఫికేషన్ పరిశుద్ధతను గురించి చెప్తున్నారు, కానీ గ్లోరిఫికేషన్ అంటే రెండవ రాకడను గురించిన సందేశాలు యూ డోంట్ హియర్ ఇన్ ఎనీ చర్చెస్, మెనీ చర్చెస్, ఐ డోంట్ సే ఆల్ బట్ మెనీ చర్చెస్. ఆ తర్వాత ఒకవేళ మనం నిజంగా చెప్పాలి అని అంటే ఈ రెండవ రాకడ అనేది ఏం చేస్తుంది అని అంటే వాళ్ళ ఫ్యూచర్ను పాడు చేస్తుంది, లేక వాళ్ళ ఫ్యూచర్లో ఉన్న ఆశలను అది కట్ షార్ట్ చేస్తుందన్న తలంపు ప్రజల్లోనికి వచ్చేసింది అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ దినాల్లో ట్రెండ్ ఏ విధంగా ఉందంటే మనుష్యులను సంతోషపెట్టే వాక్యం. సో ఏది సంతోషపెడుతుంది? ప్రాస్పరిటీ. సో ప్రాస్పరిటీ హాస్ బికమ్ మోర్. ఆ తర్వాత హీలింగ్. వీటితో ఆ దినాల్లో 80s ఈవెన్ ఎర్లీ 90s వరకు కూడా రెండవ రాకడ గురించి చాలా మేము తిరిగాము. సో మీరు అనుకున్నట్టు జరగట్లేదు, మీరు అనుకున్న బోధ ప్రజల్లోకి వెళ్ళట్లేదు అన్న ఒకలాంటి బాధన, లేకపోతే నిరాశన, లేకపోతే ఏంటంటారు? అంటే మీరు అనుకున్నదే జరగట్లేదు కాబట్టి అవతల వాళ్ళని ఈ రకంగా మీరు ఎందుకు బోధిస్తున్నారు అనే దానికి వెళ్తున్నారా, లేకపోతే నిజంగానే ఈ రెండవ రాకడ అవసరం అంటారా? రెండవ రాకడ చాలా అవసరం నిజంగా. ఎందుకు చెప్పాలి అని అంటే ఇక మిగిలిపోయింది ఒకవేళ దేవుని అజెండా ప్రోగ్రాంలో ద ఇమ్మీడియట్ అజెండా ఈజ్ ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. ఇక మనం దాని కొరకు సిద్ధపరచకపోతే యేసుక్రీస్తు మనం సిద్ధపడి ఉండమని చెప్పాడు ఆయన. ఆ గడియ కానీ ఆ దినం కానీ అది ఎవరికి తెలియదు అని చెప్పినప్పుడు, మీరు సిద్ధంగా ఉండమని చెప్పినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి ఆయన రాకడ కొరకు. ఒకవేళ నిజంగా చెప్పాలంటే అపోస్తలుడైన పౌలే ఆయన దినాలలో యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టాడు. ఆయన ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము అంటే ఆయన కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు ఆయన. అటువంటిది మనం ఈ దినాల్లో రెండవ రాకడ గురించి మనం చెప్పకపోవడం దౌర్భాగ్య స్థితి. ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్ కానీ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మొదటి రాకడ గురించి మనం అన్నీ చెప్తా ఉన్నాము. ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఒక బోధకుడు అడిగాడు, చాలామందికి మొదటి రాకడనే తెలియకపోతే రెండవ రాకడ చెప్పే అర్హత రైట్ ఎక్కడుంది అని అడిగాడు ఆయన. నేను ఇప్పుడు నేనేం ప్రశ్న అడుగుతున్నానంటే, నువ్వు మొదటి రాకడను విస్తరించి చెప్తున్నావు, రెండవ రాకడను గురించి చెప్పకపోతే నీ నిరీక్షణ ఏంది? వై యూ ప్రీచ్? నువ్వు ప్రభుని అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి? నువ్వు పరిశుద్ధుడిగా ఒక శిష్యుడిగా కావాలి. ఎందుకు కావాలి? అల్టిమేట్ ఈస్ టు బి విత్ ద లార్డ్ ఫర్ ఎవర్. ప్రభుత్వం మనం సదాకాలం ఉండాలి మనం. సో మీరు అంటున్నది ఏంటంటే హీలింగ్ ఇవన్నీ కూడా టెంపరీ. చనిపోయిన లాజరు తిరిగి లేచాడు కానీ మరలా చనిపోయాడు. సో ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. అలాంటి నిత్యత్వం మనందరికి కూడా ఉండాలి అనేది మీ ఆకాంక్ష. అందుకని మీరు రెండవ రాకడ. దట్స్ రైట్. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా రెండవ రాకడని ఎందుకు నేను ఐ వాజ్ సో క్రేజీ. ఒకవేళ చెప్పాలంటే పిచ్చోని. ఆ పిచ్చి ఎందుకంటే నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రాణప్రియుడు యేసుక్రీస్తు. నేను ఆత్మలో ఆయన చూస్తున్నాను, ఆత్మలో ఆయనతో ఆనందిస్తున్నాను. డోంట్ యూ థింక్ నీ ప్రాణాన్ని కాపాడిన ఆ రక్షకుని చూడాలని ఆశ లేదా? ఆశ ఉండాలంటే వెన్ ఐ కెన్ సీ హిమ్ ఫేస్ టు ఫేస్, ఓన్లీ ద సెకండ్ కమింగ్ ఐ కెన్ సీ హిమ్ ఫేస్ టు ఫేస్. రెండవ రాకడలోనే ఆయనను ముఖాముఖి నేను చూస్తాను నేను. కాబట్టి ఆతురత, ఆశ నాకు దినదినం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఐ వాంట్ టు సీ మై బిలవెడ్. నా కొరకు ప్రాణం పెట్టిన నా పరిస్థితి అంతా తెలుసుకొని, బెన్నర్ గారు నిజంగా చెప్పాలంటే మన పరిస్థితులు, అసలైన పరిస్థితులు అందరు తెలుసుకుంటే పీపుల్ దే డోంట్ లవ్ అస్. నో, దే హేట్ అస్ సమ్ టైమ్. అంటే వాళ్ళ స్టాండర్డ్స్లో మనం ఉండము. కొన్నిసార్లు మనం చేసే పనులు మంచి పనులు కావవి, కానీ యేసుక్రీస్తు సహిస్తూ భరిస్తూ ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తున్న దేవుడు ఆయన. అటువంటి దేవుని చూడాలన్న ఆశనే సెకండ్ కమింగ్. అంతే. సెకండ్ కమింగ్ ఏంటంటే ఆయన చూడాలన్న ఆశ.
అంతకు తప్ప ఇంకా మిగతా వేరే ఉద్దేశం ఏమీ లేదు. సో ఈ దినాల్లో సంఘాలు సెకండ్ కమింగ్ గురించిన ఆ యొక్క బోధలు చేయరు. కారణం ఏమంటే ఇక ఈ లోకంలోనే శాశ్వతం అనుకుంటారు, ఈ లోకంలోనే ఆస్తులు సంపాదించుకుంటున్నారు, ఈ లోకంలోనే అన్నీ దే బిలీవ్ యాజ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ ఎవర్. అంటే చాలామందికి ఒక భయం ఏంటంటే రెండవ రాకడ అని చెప్పడానికి వచ్చిన వాళ్ళు మరణాన్ని గురించి మాట్లాడి మమ్మల్ని భయపెడతారు, అందుకని వాళ్ళని పెద్దగా ఎంటర్టైన్ చేయకపోతే మనం సంతోషంగా ఉంటాము అన్న దీంట్లో ఉంటారు కదా. మరి చాలా దట్స్ వండర్ఫుల్, దట్ ఈస్ అ ట్రూ ఆల్సో. ఐ వాంట్ టు గివ్ యూ వన్ టెస్ట్ మనీ. వరంగల్లో ద బాప్టిస్ట్ చర్చ్, ద పాస్టర్ నిరంజన్ బాబు, ఐ ఫర్గాట్ హిస్ నేమ్, ఆయన ఫస్ట్ రిలక్టెంట్గానే 3 days రెండవ రాకడని గురించి మీటింగ్స్ పెట్టాడు. ద ఫస్ట్ నైట్ ఐ ప్రీచ్డ్ ఆన్ ద రాప్చర్, ద బ్లెస్డ్ హోప్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఆ తర్వాత ఆయన గట్టిగా నన్ను కౌగిలించుకొని, పాస్టర్ గారు, ఇన్ని దినాలు నాకు రెండవ రాకడ అంటే ఈ భయపెట్టేది ఇవి తప్ప నాకు వేరే ఏమీ లేకుండేది, కానీ మీరు దాన్ని ఎంత చక్కగా శుభప్రదమైన నిరీక్షణ అనేది మీరు బోధించి మీరు దానికి పునాది వేశారు. ఐఎమ్ చేంజింగ్ మై యాటిట్యూడ్ అండ్ మై థింకింగ్ అబౌట్ ద సెకండ్ కమింగ్ అని చెప్పాడు. ఆయన సాక్ష్యం ఇచ్చాడు ఆయన. సో మనం ఏం చెప్తామంటే నెగిటివ్గా ఆలోచన చేస్తాం. క్రైస్తవునికి ఏదైనా శుభప్రదమైన నిరీక్షణ ఉంది అంటే రెండవ రాకడే. ఆ నిరీక్షణ మనం పోగొట్టుకుంటామా? నో కదా. సో దట్ ఈస్ వేర్ ఈ రెండవ రాకడ గురించి ప్రకటించేవారు కూడా ఆ విధంగానే చేస్తున్నారు. ఎందుకంటే ఆ నెగిటివ్నే ఎక్కువ ప్రీచ్ చేస్తూ ఉన్నారు. పాజిటివ్ అనేది ఆల్సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సో బ్యాలెన్స్డ్గా అనేది నేను నేర్చుకున్నాను కాబట్టి ఆ బ్యాలెన్స్డ్ క్రిస్టియానిటీ, బ్యాలెన్స్డ్ ప్రీచింగ్ అనేది చాలా అవసరం ఈ దినాల్లో. హీలింగ్ కూడా అవసరమే, ప్రాస్పరిటీ అవసరమే, బట్ ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్. అది నేను చెప్పే నా ఆలోచన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు కష్టపడి దేవుడు మీకు ఇచ్చిన భారంతో కట్టిన చర్చి దగ్గరికి వచ్చేసాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఇది మీ ఆఫీస్ అండి? ఇది నా పాప అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఇది. ఇక ఆల్ అదర్ వర్క్స్ లైక్ ఏదైతే సోషల్ వర్క్స్ ఉంటాయో అవన్నీ దానికి ఇది మెయిన్ ఆఫీస్. సో మై డాటర్ విల్ బి హ్యావింగ్ దిస్ ఆఫీస్. అంటే డాటర్ అంటే ఏ డాటర్? నా చిన్న పాప, పెద్ద పాప పరలోకంలో ఉంది. షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఆ పాప చనిపోయిన తర్వాత నా ఇట్ ఈస్ మారనాథ, షీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద మినిస్ట్రీ. సో దిస్ ఈస్ హర్ ఆఫీస్. అండ్ అది దట్ ఈస్ మెయిన్. ఆమె కూర్చునేది. ఇది ఆఫీస్ స్టాఫ్ విల్ బి సిట్టింగ్ హియర్. సో నేను అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటాను. ఐ విల్ గెట్ రిఫ్రెష్డ్ ఆల్. వెనకాల చాలా ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నాం, అవన్నీ ఏంటి అంటే? ఇది మేము స్కూల్ ఒకటి స్టార్ట్ చేసాము. ఇది బీద పిల్లలకు, అనాథలకు వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ స్కూల్. ఇట్స్ అ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇట్స్ అ వెరీ ఫ్రీ ఎడ్యుకేషన్. సో వీళ్ళంతా స్టోన్ కట్టర్స్ పిల్లలు, తర్వాత మేసన్స్ పిల్లలు, బంజారా ట్రైబల్ పిల్లలు, వీళ్ళందరినీ మేము చేస్తుంటాం. హియర్ ఈస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వేర్. దాదాపుగా 7 సెంటర్స్ నుంచి పిల్లలు వస్తారు ఇక్కడికి. వాళ్ళందరినీ దిస్ ఇస్ చిల్డ్రన్ వీ కేటర్డ్. ఇప్పుడు కొంతమంది ఇంజనీర్స్ అయ్యారు దీంట్లో, కొంతమంది నర్సెస్ అయ్యారు, కొంతమంది 25 years నుంచి వీ హ్యావ్ ఎ స్కూల్. 25 years. అంటే మీరు ఫీజులు కట్టాలా వాళ్ళు? No. Free. Everything is free. We give them free school dress and school books, everything. ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? సో అవర్ చర్చ్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ. ఆ తర్వాత ఫ్రెండ్స్ లైక్, ఎందుకంటే మేము ఒక మ్యాగజిన్ నడిపించే వాళ్ళం మేము. ఈ కోవిడ్ తర్వాత అది ఇదైపోయింది. మిల్లేనియం అలర్ట్ అని
మారనాథ హోప్ ఆఫ్ గ్లోరీ అనే 2 బుక్స్ మేము వీ హ్యావ్ ఆల్మోస్ట్ 3,500 రీడర్స్ ఇన్ ఇండియా. సో వారు ప్రేమతో పంపించే కానుకలు, తర్వాత ఫ్రెండ్స్ అండ్ అవర్ చర్చ్ అండ్ అవర్ పని చేసినప్పుడు మా జీతాలు, ఎవ్రీథింగ్ వీ జస్ట్ డెడికేటెడ్ టు జీసస్, దట్స్ ఇట్. సో ప్రభు యొక్క కృపను బట్టి వీఆర్ రన్నింగ్ ఆల్ దీస్ థింగ్స్. అన్న ప్రైజ్ లార్డ్. మళ్ళొకసారి మీరు ఇందాక మనం అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు మీరు చర్చ్ దగ్గరికి వెళ్దాము అని అన్నాం. చర్చ్ దగ్గరికి వచ్చేసాం. సో ఈ చర్చ్ కొత్తగా అంటే అద్భుతంగా ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇది? లాస్ట్ ఇయర్ మాత్రమే చర్చ్ను ఓపెన్ చేసాం, 28th May. ఓకే. ఇన్ని సంవత్సరాల పరిచర్యలో దేవుడు మీకు చర్చ్ ఇవ్వలేదా? ఇదే మొట్టమొదటి చర్చ్? కింద చెలార్లో చర్చ్ ఉంది. ఓకే. బేస్మెంట్లో బేస్మెంట్లో చర్చ్ ఉంది. అంతకు మునుపు నేనే ఇంట్లో ఉన్నాను. ఆ ఇంటి మీద చర్చ్ కట్టాను. యాజ్ గాడ్ ఇంక్రీజ్ ద మెంబర్స్ వీ హ్యావ్ టు సీ అదర్. సో ఆ విధంగా ఈ చర్చ్ని షిఫ్ట్ చేసాము. ఓకే. సో అంతకుముందు ఇంట్లోనే పైన పోర్షన్ అంతా చర్చ్ బిల్డింగ్ కొరకు కట్టాను. అక్కడ చర్చ్ ఉండేది. ఆ తర్వాత వీ పర్చేస్ దిస్ పీస్ ఆఫ్ ల్యాండ్. ఫస్ట్ సెల్లార్లో చర్చ్ స్టార్ట్ చేసాం. లాస్ట్ ఇయర్ May 28th నా పాప, చనిపోయిన పాప బర్త్డే. సో ఆమె చనిపోయిన దినం 31st May. ఓకే. అయితే ఈ అంటే ఒక మెమోరియల్ సర్వీస్ లాగా పెట్టుకోకుండా 28, 29, 30, 31 ఉజ్జీవ సభలు పెడతాను, రివైవల్ మీటింగ్స్. ఎందుకని మెమోరియల్ సర్వీస్ అనేది పెట్టడం తప్పని కాదు, కానీ దాని ద్వారా ఎక్కువ ప్రయోజనం ఏమీ అనిపించలే నాకు. ఎందుకంటే ఆ వ్యక్తిని పొగడడం తప్ప, వ్యక్తిని గురించి మాట్లాడుకోవడం తప్ప ఇంక వేరే ఏముండదు. ఓకే. సో దాని కొరకు దేవుడిచ్చిన తలంపు ఆ 4 దినాలు అంటే వేరే వారి ప్రయోజనం కొరకు ఈ మాట అడుగుతున్నాను, మీరు నొచ్చుకోవద్దండి. తప్పకుండా. అంటే సొంత కూతురే కదా, 10 మంచి విషయాలు చెప్తే మీకు వచ్చే నష్టం ఏం లేదు కదా. నష్టం అని కాదు, కానీ దేవుడు మహిమపరచబడాలి. నా ఉద్దేశం ఏమంటే పాపను గురించి ఎన్నో ఉన్నాయి చెప్పడానికి, చాలా ఉన్నాయి, కానీ దాంతో ఎక్కువ ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు కదా. అదే దేవుని వాక్యము ప్రకటించబడడంలో ఆత్మలు రక్షించబడతారు, ఉజ్జీవింపబడతారు కదా. సో అందుకొరకని మేమేం చేసామంటే ఆ స్పెషల్ డేస్, ద బర్త్డే 28th May, ఆమె పరలోకంలో కాలు పెట్టిన దినం May 31st. ఓకే. సో ఈ 4 దినాలు చక్కగా ఎవ్రీ ఇయర్ we decided for revival meetings. ఓకే. సో ఇది 4వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా రేపటి నుంచి రివైవల్ మీటింగ్స్ జరుగుతాయి. ఓకే. సో ఈ చర్చ్ని ఇంత ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఎంతమంది వస్తారు? ఇట్స్ అ ఫ్లోటింగ్ పాపులేషన్. ఎక్కువ 100 people, దట్స్ అ రెగ్యులర్. ఆ తర్వాత ఎక్కువ మంది కూడా వస్తుంటారు. Say about 100 people, sometimes even 70 people. Okay. But they're all మంచి చక్కగా దేవునిలో నిలబడిన ప్రజలు. ఓకే. సో ఫ్లోటింగ్ అనే మాట అన్నారంటే తరబీదు పొందిన తర్వాత బయటికి వెళ్తారు అంటే ఉద్యోగాలు చేసుకుంటూ రావడం, వెళ్ళిపోవడము. ఆ తర్వాత స్టూడెంట్స్ ఉంటారు, వస్తారు, వెళ్ళిపోతారు. ఓకే. సో ఆ విధంగా కొంతమంది వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళంటే మేస్త్రి వాళ్ళు ఉంటారు. సో దోస్ పీపుల్ ఐ కాల్ ఫ్లోటింగ్ పీపుల్. ఓకే. కొన్ని సంవత్సరాలు ఉంటారు, కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోతుంటారు ఆ విధంగా. ఓకే. సో నేను చర్చ్ దగ్గర బయట ఎంట్రన్స్లో నేను చూసింది ఏంటంటే ఒక చేప గుర్తు కనబడింది. ఏంటంటే అది యాక్చువల్లీ క్రిస్టియన్ సింబల్. ఆది సంఘం యొక్క గుర్తు ఏదంటే చేప. తర్వాత 3rd century తర్వాత ఎప్పుడైతే ఈ క్రైస్తవ మతము అనేది స్టేట్ రిలీజన్గా మారిందో అంతవరకు అది కేవలం చేప మాత్రమే గుర్తుంది. చేప గుర్తు. దే ఆర్ ఫిషర్మెన్, మేబీ దట్స్ ద రీజన్ ఆ చేప అనేది క్రైస్తవునికి గుర్తుగా ఉండేది. పర్సిక్యూషన్ చాలా ఆ దినాల్లో, కాబట్టి ఎవరో తెలియదు. ఒకవేళ విశ్వాసం తెలుసుకోవాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ మన్నులోనో
లేకపోతే ఇంకా ఏదో పిండిలోనో ఒక గీత ఈ విధంగా గీసేవారు, ఓకే. ఒక ఆర్చ్. ఒకవేళ నీవు కూడా విశ్వాసం అయితే దాన్ని కంప్లీట్ చేసేస్తావు. ఓకే. సో అప్పుడు మనమిద్దరం విశ్వాసం అని అప్పుడు కలిసేవారు వాళ్ళు. ఓకే. సో చేప గుర్తు, దట్స్ అ ఫస్ట్ సింబల్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ ఫిష్. ఓకే. దాన్ని ఇక్తూస్ అంటారు. ఇక్తూస్ గ్రీక్ భాషలో ఇక్తూస్. దాంట్లో ఏముందంటే యేసుక్రీస్తు రక్షకుడు ప్రభు అనేది అందులో వస్తుంది. ఓకే. ఇక్తూస్ అనే మాటలో, ఓకే, ఆ లెటర్స్లో దేవుని కుమారుడు. పేతురు ఇచ్చిన ఆ యొక్క సాక్ష్యం, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ప్రవక్త అన్నారు, ఇర్మియా అన్నారు, ఏలియా అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు సూటిగా ఒక ప్రశ్న అడిగాడు, మీరేమనుకుంటున్నారు? పేతురు అంటాడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. సో బండ అంటే పేతురు కాదు. ఓకే. ద స్టేట్మెంట్ వాట్ పీటర్ హస్ గివెన్, దట్ స్టేట్మెంట్, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ క్రైస్ట్. సో ఇక్తూస్ అనే మాటలో అది అందులో ఉన్నాయి. సో దట్ వాజ్ ద ఎర్లీ క్రిస్టియన్ సింబల్. ఓకే. సో ఐ లవ్ దట్. ఓకే. సో దానికి అందుకని అందరూ సిలువలు పెడతా ఉంటారు. సిలువ కూడా ఉంది. సిలువ కూడా ఉంది. మీరు అంటే ఎటువైపు నుంచి చూసినా కూడా సువార్త ప్రకటించబడాలి అనే ఉద్దేశంతో బ్రిడ్జ్ మీద నుంచి నేను వచ్చిన ప్రతిసారి కూడా పైన ఒక ప్రార్థనా గోపురం కట్టి దాని మీద ఒక సిలువ పెట్టారు. అది కూడా ప్రతిసారి చూడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా లైట్ వెళ్ళకపోతే కూడా మీకు చెప్తా. నేను నా ప్రార్థన ఏమంటే సిలువను చూసిన వారు యేసుక్రీస్తు ప్రేమను గుర్తించాలి, రక్షించబడిన వారు రక్షించబడాలి, రక్షించబడిన వారు ఆ సిలువ వార్తను చెప్పడానికి మోటివేట్ కావాలన్న ఉద్దేశం. ఏదో ఒక సింబల్గా పెట్టలేదు నేను. ఏది అంటే ఐఎమ్ లిటిల్ బిట్ రాడికల్ పాస్టర్, రాడికల్ ఎవ్రీథింగ్. నా ఆలోచనలు వేరుగా ఉంటాయి. అంటే ఒక గుర్తు పెట్టాలి అంటే ఇది చర్చ్ కాబట్టి సిలువ గుర్తు కావాలి. నో, ఎందుకు పెడుతున్నావు ఆ గుర్తును? ఈజ్ ఇట్ ఓన్లీ టు షో పుట్ అప్ ఆర్ ఎందుకు? ఇక ఆ సిలువ నేను ఎందుకు పెట్టానంటే చాలామంది చూస్తుంటారు, సిలువ అనేది యేసుక్రీస్తు అనేది వారి నోటి నుంచి వెళ్ళాలి. ఓకే. రక్షించబడాలి, రక్షించబడ్డవారు ఆ సిలువ వార్తను చెప్పాలి. అది నా ఉద్దేశం. ప్రార్థన చేస్తుంటాను నేను. రైట్. చర్చ్ విషయానికి వస్తే, చర్చ్లోకి వచ్చాం కాబట్టి సంఘము చాలామంది అంటే కొత్తగా వచ్చిన వాళ్ళల్లో సంఘాల్లో నేను చూసినప్పుడు వేల మంది, కొంతమంది లక్షల్లో అని కూడా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మీరు 1965 నుంచి ఇప్పటి వరకు పరిచర్యలోనే ఉన్నారు. ఎందుకని అంత పెద్ద చర్చెస్, అంత పెద్ద అంటే జనాల్ని పోగు చేసుకోలేకపోయారు? ఒకవేళ బెన్నర్ గారు నిజంగా ఒకవేళ చెప్పాలంటే, మొట్టమొదటిగా నేను ప్రభులోనికి వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఆ సూసైడ్ ఈవెంట్ అయిన తర్వాత, సువార్తలోనికి వచ్చిన తర్వాత, ఐ నెవర్ వాంటెడ్ టు బీ ఏ పాస్టర్. ఒక సంఘము అనేది నాకు ఉండాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. అది నా దర్శనం కాదు, నా భారం కాదు. ఓకే. ఎవాంజలిస్ట్గా మాత్రమే ఉండాలి, సువార్త చెప్తూ వెళ్ళాలి, సిద్ధపరచాలి. ఇదే నా ఆశ ఉండింది. యాక్చువల్లీ చెప్పాలంటే 1989 ఎండ్ December 31 అమెరికాకు వెళ్ళినాను, వాక్యోపదేశం చేసి ఐ కేమ్ బ్యాక్. దానికంటే మున్పు ఈ రామ్నగర్లో చాలామంది యవనస్తులు వచ్చేవారు, అన్ని చర్చెస్ నుంచి. బాప్టిస్ట్ చర్చ్, మెన్నైట్ చర్చ్, లూథరన్ చర్చ్, ఆ తర్వాత ఈవెన్ ఇండిపెండెంట్ చర్చెస్. దాదాపుగా 70 people యూస్ టు కమ్, యవనస్తులు. ఓకే. వాళ్ళందరికీ వాక్యం చెప్పేవాడిని. ఎవ్రీ థర్స్డే ఐ యూస్ టు హ్యావ్ బైబిల్ స్టడీ. ఒక దినము ఈ ఆరాధన అనేది చాలా నాకు బాధగా అనిపించింది. ఎక్కడ పోయిన ఆరాధన అంటే 2 పాటలు పాడడం, అసలు నిజమైన ఆరాధన కనిపించలే. సో అది నేను ఒక టాపిక్గా తీసుకొని 2 వారాలు బోధించాను పిల్లలకు. ఓకే. బోధించిన తర్వాత చాలామంది ఏమన్నారంటే, అంకుల్ ఈ ఆరాధన మా గుళ్ళలో లేవు, ఏం చేయాలి? నువ్వు ఇంత చక్కగా బోధించావు, ఎక్కడ మాకు? చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఇప్పుడు ఏం చేయాలి? నేను అన్నాను, బాబు ఆలోచన చేస్తాము. అప్పటి వరకు సంఘం అనేది నాకు ఆలోచన లేదు. అక్కడే కార్ గరాజ్లో బైబిల్ స్టడీ తీసుకునేవాడిని నేను, మా ఇంట్లో కార్ గరాజ్లో. సో
నేను నా భార్య ప్రార్థన చేసి వాళ్ళను ఏ విధంగా నిజమే వాక్యం చెప్పాం మనం. ఒక భక్తుడు అంటాడు, నువ్వు కోడి పిల్లలను అది పిల్లలు పెట్టేటట్టు చేసావు, ఆ పిల్లలు ఆ కోడి పెట్ట కింద రెక్కల కింద ఉంటాయి. ఆ కోడి చనిపోయిన కోడి అయితే పిల్లలు చనిపోతాయి కదా. సో ఇది నాకు చాలా మనసులో పడిపోయింది. అంటే ద చిక్స్ నీడ్ టు బి ఎ లైవ్ బర్డ్. ఓకే, వీళ్ళందరూ నిజమే కదా, మరి ఇంత మంచిగా చెప్తున్నారు, మరి ఏం చేయాలి ప్రభా? ఒక 3 నెలలు ప్రార్థన చేసాం నేను నా భార్య. ప్రార్థన చేసిన తర్వాత వీ హ్యావ్ డిసైడెడ్ ఏమని చెప్పామంటే 7 to 8 o'clock ఈజ్ వర్షిప్ ఇన్ అవర్ ప్లేస్. ఓకే, మార్నింగ్. ఇక ఆ తర్వాత మీ చర్చెస్కి మీరు వెళ్ళాలి. ఓకే, వెళ్ళి యూ ట్రై టు ఇంప్లిమెంట్ దిస్. సో ఆ విధంగా స్టార్ట్ చేసాము. డాన్ స్టాంటన్ గారు ఆయన కూడా ఆరాధనకు వచ్చేవాడు. సో అది క్రమేణా ఏ విధంగా మారిపోయిందంటే, ఇంత చక్కని వాక్యం, ఇంత వాతావరణం ఉంది, వై నాట్ వీ స్టార్ట్ ఎ చర్చ్? ఐ వాజ్ సో రిలక్టెంట్. నో. ఇక అది ఆ విధంగానే డాన్ స్టాంటన్ గారు నడిపించేవారు, నేను ఆయనకి సపోర్ట్ చేసేవాడిని అంతే. ఓకే, ఇంట్లోనే చర్చ్ అయ్యేది చక్కగా. చాలా దాదాపుగా 20 మంది 25 మంది వచ్చేవారు. ఆ తర్వాత నేను అమెరికాకు వెళ్ళి 89 వచ్చాను. ఆ దినం వాచ్ నైట్ సర్వీస్. ఓకే, డేవిడ్ అని మా అసిస్టెంట్కి అక్కడ పెట్టాను. అన్నా నువ్వు వచ్చావు, నువ్వు వాక్యం చెప్పాలి అంటే, లేదు బాబు నువ్వు వాక్యం చెప్పు, నేను వింటాను. ఆ టైంలో ఏం జరిగిందంటే, నేను వెనక కూర్చున్నాను, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. పేతురుతో మాట్లాడిన మాటలు యోహాను సువార్త 21వ అధ్యాయం. డూ యూ లవ్ మీ? నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, భయపడుకుంటానే ప్రభు నేను ప్రేమిస్తున్నాను. ఫీడ్ మై షీప్, నా గొర్రెలను కాయి. సో అక్కడ సీడ్ సో అయింది. సో నేను దాదాపుగా, యూ బిలీవ్ మీ, 15 minutes ఐ స్ట్రగుల్ విత్ గాడ్. ఓకే, ఐ సెడ్ నో, నువ్వు ఏ పని చెప్పినా నేను చేస్తాను, నువ్వేది చెప్పినా చేస్తాను, కానీ పాస్టర్గా నేను ఉండను. డూ యూ లవ్ మీ? సింపుల్, ఐఎమ్ లిసనింగ్. డూ యూ లవ్ మీ? ఏడుస్తున్నాను, ప్రభు నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. ఇట్నే అన్నాను, ప్రభు నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను, నువ్వేం చెప్తా చేస్తాను. ఓకే. సో ఆ దినం తీర్మానం చేసుకున్నాను కాపరిగా ఉండటానికి, ఆ పిలుపుని బట్టి. అంతకుముందు సంఘం అనేది. ఆ తర్వాత మీరు అన్నారు పెద్ద చర్చ్ అయితే బాగుండేది కదా. ఈ దినానికి కూడా పెద్ద చర్చ్ లేదు. ఎందుకు లేదంటే వీ ప్రీచ్ మోర్ ఆఫ్ డిసైపుల్షిప్. ఓకే, చాలా కష్టమైన సందేశాలు, 2వ రాకడ, కష్టమైన సంఘం. దీనికి సాధారణంగా ఇష్టపడరు. సో ఐ డోంట్ ఈవెన్, నాకు 100 మంది కంటే ఎక్కువ సంఘం ఉండొద్దు అని అనిపిస్తుంది. ఓకే, వీ కెన్ హ్యావ్ ఎ పర్సనల్ కాంటాక్ట్ విత్ దెమ్. ఓకే, చాలా అద్భుతమైన విషయం ఇది. ఇక్కడ చాలా చర్చించుకోవాల్సిన విషయం ఇది. అంటే 100 మంది అయితే సరిపోతారు, నా శక్తికి మించి అంతకంటే ఎక్కువ మంది వస్తే నా శక్తికి మించిపోతుంది అని అనుకుంటున్నారు మీరు? అంటే పర్సనల్గా ఐ కెనాట్ టాక్ టు దెమ్. వాళ్ళను నేను ఆదరించలేను. ఓకే, ఓ సంఘ కాపరికి ఉండాల్సిన అంటే లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయి బైబిల్? లిమిటేషన్ కాదు, సంఘానికి సంఘ కాపరికి ఆ పర్సనల్ రిలేషన్షిప్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ చర్చ్. ఓకే, సో ప్రతి ఒక్కరి గురించిన అవగాహన ఉండాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలి, వారి బాగోగులు. నాట్ ఓన్లీ జస్ట్ స్పిరిచువల్ లైఫ్, ఈవెన్ ఈ లోక సంబంధంగా ఏ విధంగా ఉన్నారు వాళ్ళు. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దెమ్, ఎంకరేజ్ దెమ్. ఓకే, సో పర్సనల్ కాంటాక్ట్ ఉండాలంటే పెద్ద చర్చెస్లో ఐఎమ్ నాట్ కామెంటింగ్ అబౌట్ ద మెగా చర్చెస్. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఒకవేళ పెద్ద చర్చ్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరి గురించిన అవగాహన ఉంటే సరిపోతుంది అనేది మీ ఉద్దేశం? అది కాపరిగా ఉండాలి. ఇప్పుడు అనుకో పెద్ద చర్చ్ ఉంది, ఆయనకు అసిస్టెంట్ పాస్టర్స్ 10 మంది ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, పెద్ద పాస్టర్ కావాలి. పెద్ద పాస్టర్ ఎంతమంది చూస్తాడు? ఆశ ఎవరికైనా ఉంటుంది. సో I prefer the small church. Okay. I prefer small church. Okay. I'm very satisfied. Okay. To minister. పెద్ద సంఘం ఉండాలని ఆశ లేదు, ఆశ ఎప్పుడు పెట్టుకోలేదు కూడా నేను. ఓకే, కారణం ఏమంటే, ఒకటి బిబ్లికల్గా ఐ వాంటెడ్ టు హ్యావ్ మోర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ మై చర్చ్, మై కాంగ్రిగేషన్. ఓకే, వాళ్ళకు నేను తెలియాలి, నేను వాళ్ళకి తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. దేర్ ఆర్ కొన్ని చర్చెస్లో పాస్టర్ మంచి వాక్యం వింటారు, thousands ఆఫ్ పీపుల్ వస్తారు, వెళ్ళిపోతారు. చర్చ్ ఈజ్ నాట్ ఎ కెఫెటీరియా ఆర్ హోటల్. పోయి ఏదో నాస్త చేసామో బాగుందని వెళ్ళిపోవడం కాదు. చర్చ్ ఈజ్ అ ఫ్యామిలీ.
అది ఒక కుటుంబంగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. నా చర్చికి నేను నేర్పించింది దిస్ ఈజ్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. నా కుటుంబం నాకుంది, నీ కుటుంబం నీకుంది, బట్ దిస్ ఈజ్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మనం ఒక కుటుంబంగా బ్రతకాలి మనం. ఇది నేర్పిస్తూ ఉంటాను నా సంఘంలో. ఓకే, అద్భుతమైన విషయాలు చెప్పారండి. అయితే మీ సంఘంలోకి తీసుకొచ్చి సంఘం గురించిన విషయాలు కూడా చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది అంతా కూడా. దేవుని కృప, ఇదంతా దేవుని కృప. ఎస్, చిన్నగా ఇంట్లో నిజంగా చెప్పాలి అంటే ఈ ఇది కట్టడానికి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నా పాప వెన్ షీ వాజ్ అలైవ్ షీ సో డియర్ టు సో మెనీ పీపుల్. చాలామంది స్నేహితులు ఆ బిడ్డకు. తాను సాయక్స్లో బైబిల్ స్టడీస్ చేసింది. ఆ తర్వాత చనిపోయింది. ఇట్ వాజ్ కంప్లీట్లీ కోవిడ్. ఇట్ ఈస్ అ లాక్డౌన్, 144 సెక్షన్. ఆ పరిస్థితిలో దాదాపు 500 మంది ఆ సమాధికి వచ్చారు. మోర్ దెన్ 3000 పీపుల్ వాచ్డ్ ఆన్ లైవ్. వాళ్ళందరూ ప్రేరేపణతో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ చర్చ్. సో ఒకవేళ చెప్పాలంటే ఇన్ మెమొరీ ఆఫ్ మై దట్ డార్లింగ్ డాటర్, ఓకే, వీ కుడ్ ఏబుల్ టు ఫినిష్ దిస్ చర్చ్. రైట్, అద్భుతమైన విషయం అండి. అయితే మీరు పాప గురించి పదే పదే చెప్తా ఉన్నారు. దేవుడిని మీరు ప్రేమించారు, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. దేవుడు మీకు ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని సంతోషపరుస్తాను అనే మాట చెప్తా ఉంటారు కదా. సో ఇంత సంతోషంలో నుంచి దేవుడు ఒక మీకు చాలా ఇష్టమైన అన్ని పెద్ద కూతుర్ని తీసుకుంటే మీకు బాధ కలగలేదా? దేవుణ్ణి దూషించలేదా అంటున్నా. యోబు జ్ఞాపకం వచ్చాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాడు. దేవుని నామం. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే 7 సంవత్సరాలు మాకు పిల్లలు లేరని చెప్పారు. నా భార్య పిల్లలు కనలేదు అనేది డాక్టర్స్ దే సర్టిఫైడ్, వాట్ ఎవర్ దేర్ రీజన్స్. అటువంటి టైంలో దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడు. సో వాళ్ళు దేవుని పిల్లలు వాళ్ళు. ఐఎమ్ ఓన్లీ లైక్ ఎ మేనేజర్, స్టీవర్డ్. వాళ్ళని పెంచాను నేను, కానీ దే బిలాంగ్స్ టు జీసస్. నాకేమనిపించిందంటే ఆ చక్కని పుష్పాన్ని కొన్ని దినాలు ఆనందించడానికి దేవుడు నా చేతులు ఇచ్చాడు. ద ఓనర్ ఆఫ్ దట్ లైఫ్ ఇస్ జీసస్. సో హీ హాస్ టేకెన్ దట్. ఓకే, సో మీకేం బాధ లేదు? బాధ ఉంటుంది, మనిషి మానవుడిగా చాలా బాధ. ఓకే, కానీ తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది, శ్రేష్టమైన స్థలానికి వెళ్ళిపోయింది. దట్ ఈస్ మై జాయ్. ఓకే, ఇట్స్ మై జాయ్. మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కలుస్తారు. అండ్ అసలు చెప్పాలి అంటే ఆ పాపను ప్రభువును నడిపించింది నేనే, బాప్టిజం ఇచ్చాను నేనే. ఒక పెళ్లి మాత్రం నేను చేయలేదు. చనిపోయినప్పుడు ఇట్ వాజ్ లాక్డౌన్ అండ్ ఐ ప్రీచ్డ్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్. ఐ ప్రీచ్డ్ ద సర్మన్ ఆన్ పాప మృతదేహాన్ని పెట్టుకొని వాక్యం ప్రకటించాను. నా చేతులతో సమాధి చేశాను. బికాస్ దెర్ వాజ్ నో పాస్టర్స్ దట్ టైమ్. ఓకే, సో గాడ్ హస్ గివెన్ దట్ ప్రివిలేజ్. ప్రైజ్ ది లార్డ్. బాధ ఉంది కానీ తన సొంత ఇంటికి వెళ్ళిపోయింది. రైట్, ఎస్. సో ఈవెన్ సెకండ్ డాటర్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు జీసస్. ఓకే, సో ఎన్ని దినాలు దేవుడు మమ్మల్ని పెడతాడు అన్ని దినాలు సంతోషిస్తాం. సో అల్టిమేట్గా మీరు ప్రజలకు, వీక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? డోంట్ లవ్ ఎనీథింగ్ మోర్ దాన్ జీసస్. ఓకే, యువర్ ఫోకస్ మస్ట్ బి ఆన్ జీసస్. యేసుక్రీస్తు మీదనే మన గమనం ఉండాలి, పిల్లల మీద కాదు. అందుకే అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించుకునేలా తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను ద్వేషించకపోతే నువ్వు నాకు శిష్యుడు కానేరడు. ప్రతిదినం ఆయన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించాలి. సో ఇఫ్ వీ లవ్ ఎనీథింగ్ మోర్ దాన్ ఎనీథింగ్, నాట్ ఓన్లీ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ నీ జాబ్ను లేకపోతే నీ సమస్తాన్ని, ఇఫ్ యూ గివ్ ఫస్ట్ ప్రియారిటీ టు గాడ్, గాడ్ విల్ బ్లెస్ యూ. నా తల్లి నాకు నేర్పించింది మాథ్యూ 6:33, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యంను వెతికినప్పుడు సమస్తం ఆయన ఇస్తానన్నాడు. ఆమేన్. సో that must be our focus. I'm not perfect, but I'm struggling, I'm striving to be in that way. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అద్భుతమైన మీ సాక్ష్యము, సందేశం రూపకంగా మీరు చెప్పారు.
అనేకులకు దీవెనకరంగా ఈ సాక్ష్యం ఉండాలని నేను ఆశపడుతున్నాను. Praise the Lord. ఆ ఆశ దేవుడు తీర్చాలి. ఈ విన్న సాక్ష్యాన్ని బట్టి వీక్షకులు ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ఏదో ఎపిసోడ్ చూసాము అన్నట్టుగా కాకుండా మీరు తప్పకుండా ఈ వాక్యం దైవ సేవకులు చెప్తున్న వాక్యాలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి, వెళ్ళండి, సెర్చ్ చేయండి, చూడండి. అలాగే వీలైతే రెండవ రాకడ గురించిన పుస్తకాలు లేదా సందేశాలు వినాలి అనే ఉద్దేశం ఉంటే దయచేసి వారిని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ఇస్తాం. మీరు వారిని కాంటాక్ట్ చేసి పుస్తకాలు లేదా సందేశాలు వినడానికి వారు మీకు ఆ వైపు నడిపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఆఖరిగా ప్రేయర్ చేస్తే ఈ కార్యక్రమం ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. స్తుతికి పాత్రుడు నాయన, ఆరాధ్య దైవమయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. Thou art worthy, O Lord. Worthy is the Lamb. You have reconciled us to Father. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో నాయన. ఈ రక్షణ టీవీ ఛానల్ను బట్టి నీకు వందనాలు, బెన్హర్ను బట్టి నీకు వందనాలు నాయన. కుమారుడు ప్రభు ఎంతో ప్రేమతో ఈ సమయంలో నాయన ఈ యొక్క ఎపిసోడ్ చేసి ఉండగా అయ్యా, ఇది ఏదో మాకు పాపులారిటీ లేకపోతే ఇంకేదో కావాలని కాదయ్యా. దీని ద్వారా అనేకులు నాయన ఉజ్జీవింపబడాలి, రక్షణ లేని వారు రక్షించబడాలి నాయన. అల్టిమేట్లీ యువర్ నేమ్ షుడ్ బి గ్లోరిఫైడ్, నీ నామం మహిమపరచబడాలి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ అతి త్వరలో రానున్న యేసయ్య శ్రేష్టమైన నామన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దీని పేరు మై గెత్సెమనే అని పేరు పెట్టుకున్నాను. మై గెత్సెమనే ఎందుకంటే ఎందుకు అనిపించింది అంటే యేసుక్రీస్తు తాను తండ్రితో సన్నిహితమైన సంబంధం కలిగి ఆ గెత్సెమనే తోటలో తాను ఉన్నాడు. ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఐ వాంటెడ్ టు హ్యావ్ ఇట్స్ లైక్ గార్డెన్ హియర్. ఓకే. అండ్ దిస్ ఇస్ లైక్ జూయిష్ సినగాగ్. అంటే ఐ లవ్ జూ because my Jesus Jew. Okay. And we celebrate Passover. చాలా ఘనంగా జరిగిస్తాం Passover. And we don't want to be Jew. Okay. It is not that, but అభిమానం అనేది నాకు యూదులను ఎక్కువ ప్రేమిస్తాను. ఐ లవ్ Jew. ఓకే. సో ఇది ఒక సింబల్గా ఉండాలని I prepared this. Okay. And if we go inside, we have a prayer tower inside. So this is our and ఇక్కడ నుంచి I stand here, I pray for all the city. ఓకే. స్పెషల్లీ హైటెక్ సిటీ, Golconda outside, అన్ని everywhere. Just I can just lay my hand like this. I pray for the whole city. ఓకే. So that's a privilege. సో ఎందుకని మంచిది, మీరు ప్రేయర్ ఇక్కడ నుంచి చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి ప్రజలందరి రక్షణ కొరకు ఇప్పుడు ప్రస్తుతం యుద్ధాలు, ఎటు చూసిన గందరగోళం, మత సంబంధమైన గొడవలు, కుల సంబంధమైన గొడవలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఇవన్నిటిని మనసులో పెట్టుకొని ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుతాను. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ రాకడ బహు సమీపంగా ఉంది నాయన. సూచనలు నెరవేరుతున్నాయి నాయన. అయ్యా ప్రభా, రాజ్యం మీదికి రాజ్యము, జనం మీదికి జనము ప్రభా, యుద్ధాలు, భూకంపాలు నాయన, వరదలు, ఇవన్నీ నాయన సూచనలు నెరవేరుతున్నాయి ప్రభా. ఈ సమయంలో నాయన కేవలము మీరు తప్ప నాయన ఈ లోకానికి సమాధానం ఇచ్చే దేవుడు లేరు నాయన. మీ సమాధానాన్ని ప్రకటిస్తున్నావు నాయన. నీ సేవకులంగా నీ సమాధానాన్ని ప్రకటిస్తున్నావు నాయన. ఈ సమయంలో నాయన మేము చూస్తున్న ఈ యొక్క పట్టణమంతా నాయన, ఈ పట్టణమంతా నాయన మీరు రక్షణలోనికి నడిపించండి. మీరు నీ సమాధానం దయచేయండి ప్రభా. అయ్యా ప్రభా, మరి పాకిస్తాన్, ఇండియా వార్ అయితేనేమి నాయన, యుక్రెయిన్, తర్వాత రష్యా వార్ అయితేనేమి నాయన, ఇవన్నిటిని గురించి నాయన నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా యూదుల కొరకు ప్రార్థిస్తున్నాం. సమకూర్చబడిన యూదులు ప్రభా, చెదిరిపోయిన యూదులను నాయన మీరు రక్షించండి నాయన. నీవే మెస్సయ్యావని వారు తెలుసుకోవటానికి వారిని మీరు పురికొల్పమని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తూ
యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.